దేవుడైన ప్రభుకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? మీరు చెప్పండి. అది అడగాలి. నా దేవుడికి అసాధ్యమైనది ఏముంటుంది? ఎర్ర సముద్రాన్ని పాయం చేస్తున్నాడు కదా, మృతతుల్యమైన శరీరాలు శక్తినిచ్చిన వాడు కదా, చచ్చిపోయిన వాడిని బ్రతికించిన వాడు కదా. నేటి వరకు ఆయన నిన్న నేడు రేపు కూడా ఒకటే రీతిగా ఉన్నాడు కదా. మరి ఎందుకు నేను కార్యం చూడలేకపోతున్నానంటే మీ విశ్వాసం బలహీనమవుతూ వస్తుందంటే, మీ విశ్వాసం బలహీనమవటం వలన దేవుడి కార్యాన్ని చూడలేకపోతున్నాను. నీవు సందేహించకుండా ఇదిగో ఈ కంబల చెట్టును చూసి సముద్రంలో పడిపోకుండా పడిపోతుంది. ఆ కంబల చెట్టు నీ భయంకరమైన సమస్యను సంబంధించి అది వెళ్ళి పడిపోయిందంటే ఆ పంటను చెప్పు, అది వెళ్ళి అందులో పడిపోయింది. కాకపోతే మనం సందేహించకుండా ప్రతి దాని మీద చాలా వాటికి మనం సందేహించం, కానీ కేవలం దేవుడిని సందేహిస్తాం. దేవుడి మీద అపనమ్మకాలు పెట్టుకుంటాం. అందుకనే దేవుని యొక్క శక్తిని, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటే దేవుని యొక్క బలాన్ని నువ్వు ఎరగాలి. ఆయన ఎంత బలవంతులో, ఎంత శక్తిని నిలుపుతువాడు ఎదిగితే ఆయన అసాధ్యమైనది ఏమీ లేదని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. హల్లెలూయా.